ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అందరికంటే ముందుగానే హానర్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న హానర్ 90 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూ ఏంటి అనేది షేర్ చేస్తాను. సో వీలైనంత వరకు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే హానర్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే హానర్ నుంచి ఒక మంచి మొబైల్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని తీసుకురావడానికి మాత్రం నేను చాలానే ఖర్చు పెట్టాను. హోప్ యూ అండర్స్టాండ్. మీరు కొంచెం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. అండ్ నా సలహా ఏంటంటే ఇది గ్లోబల్ యూనిట్ అండ్ మన ఇండియన్ యూనిట్లో కూడా దీంట్లో ఏవైతే నేను కొన్ని చూశానో అవి సేమ్ ఇందులో కూడా అలాగే ఉన్నాయా లేవా, ప్లస్లు మైనస్లు అవన్నీ నేను మన ఇండియన్ యూనిట్ లాంచ్ అయిన తర్వాత కొని మళ్ళీ మన యూనిట్ని కూడా మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను. అప్పటి వరకు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు, నన్ను నమ్మే వాళ్ళు హోల్డ్ అవ్వండి కొనకుండా. సో అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. సో ముందైతే ఇది గ్లోబల్ యూనిట్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది గ్లోబల్ యూనిట్ వైట్ కలర్లో ఉంటుంది. మన ఇండియన్ యూనిట్ కలరు ఇలా ఉండకపోవచ్చు. బాక్స్ పైన మీకు హానర్ 90 అని ఉంటుంది. అండ్ నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గ్లోబల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ యూనిట్. ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ ఎలాంటి చేంజెస్ జరగవని విన్నాను. సో సేమ్ ఉంటే యూఐ కూడా అలాగే ఉంటుంది, కెమెరా కూడా అలాగే ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఏమి ఉండవు. అండ్ సైడ్కి మీకు హానర్ 90 అని రాసి ఉంటుంది. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉన్న కలరు ఇది వైట్ కలర్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఒక ఏదో పైన చేతుల మీద డిజైన్లు వేసుకుంటారు కదా కోన్తో, అలాంటి డిజైన్ లాంటిది ఒక డిజైన్ ఉంటుంది వెరైటీగా. అండ్ పైన మాత్రం మీకు గ్లాస్ ఉంటుంది. ఇది కంప్లీట్ గ్లాస్, గుర్తుపెట్టుకోండి. గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ చుట్టూ ఫ్రేమ్ ఏమో ప్లాస్టిక్ ఫ్రేము. అండ్ ఇక్కడ మీకు 3 కెమెరాలు ఉంటాయి. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఆడ్గా ఉంటుంది. అండ్ దాంట్లో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా. బాటమ్ సైడ్ మీకు హానర్ అని రాసి ఉంటుంది బ్రాండింగ్. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, అలాగే మీకు పవర్ బటన్ ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. అలాగే మీకు మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, ఒక స్పీకర్ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఏమీ ఉండవు. ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంటుంది. 7.8 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫోన్ డిజైన్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. ఇది 6.7 ఇంచెస్ ఉంటుంది. కానీ ఈ ఫోన్ మీకు చాలా స్లిమ్గా ఉంటుంది, ఎందుకంటే బెజల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అది కాకుండా ఈ ఫోను మనం అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో చూడబోతున్న మొట్టమొదటి కర్వ్డ్ 4 వైపులా ఉంటుంది. అంటే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్న ఫోన్ ఇది. జనరల్గా కర్వ్డ్ స్క్రీన్స్ అంటే మనకి రైట్ లెఫ్ట్ ఇవి మాత్రమే కర్వ్డ్గా ఉంటాయి. కానీ ఈ ఫోన్లో మాత్రం 4 వైపులా కూడా మీకు కర్వ్డ్ ఉంటుంది. ఎడ్జెస్లో కూడా కర్వ్డ్ ఉంటుంది. దానివల్ల మీకు ఫోను పట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 30,000 రూపీస్ బడ్జెట్లో ది బెస్ట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది. లైట్ వెయిట్గా కూడా ఈ ఫోన్ అనిపిస్తుంది. సో డిజైన్లో నాకు ఎలాంటి ఫ్లాస్ అయితే ఏమి కనిపించలేదు. ఫోన్ మాత్రం చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇందులో మీకు 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని బ్రైట్నెస్ మాత్రం చాలా 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 బెస్ట్ బ్రైట్నెస్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 30,000 రూపీస్ బడ్జెట్లో 1600 నిట్స్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తున్న డిస్ప్లే ఇది. సో ఖచ్చితంగా ఈ డిస్ప్లే అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ డే లైట్ కండిషన్లో చాలా బ్రైట్గా ఉంటుంది. ఇండోర్లో మనం వీడియోలు చూస్తున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అండ్ అది కాకుండా దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో డిస్ప్లేలో మీకు ప్లస్ ఏంటంటే క్వాడ్ కర్వ్డ్ ఉండటం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉంటాయి. దానివల్ల మీకు స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
అండ్ దీంట్లో మీకు బాక్స్లో ఒక టీపీ కేస్ ఇస్తారు, ఆ టీపీ కేస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ రిమెంబర్ బాక్స్లో నేను ఏమేమి వస్తాయని చెప్పడం మర్చిపోయాను. బాక్స్లో మీకు ఫోన్ ఉంటుంది, టీపీ కేస్ ఉంటుంది, 66 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అంతే. సో జనరల్గా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అవే కాబట్టి. సో ఇది డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. డిస్ప్లేలో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా మంచిగా రెస్పాండ్ అయితే అవుతుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక సెకండ్ అలా ఆగి వాటిలో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటనేది ఒకసారి నోటీస్లో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, ఈ బడ్జెట్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది యాక్సలరేటెడ్ వెర్షన్, TSMC మేకే. యాక్సలరేటెడ్ వెర్షన్ అంటే ఏంటంటే జస్ట్ ఒక 0.1 గిగాహెర్ట్జ్ స్పీడ్ని పెంచారు వీళ్ళు. రెగ్యులర్గా 2.4 గిగాహెర్ట్జ్ స్పీడ్ ఉంటుంది, ఇదేమో 2.5 ఉంటుంది. యాక్సలరేటెడ్ వెర్షన్ అని చెప్తున్నారు వీళ్ళు. 4nm ప్రాసెస్, TSMC మీకు చాలా ఫాస్ట్గానే ఉంటుంది అండ్ కూల్గా ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి. అండ్ దీంట్లో మీకు అడ్రెనో 644 గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు క్వాలిటీ మాత్రం మంచిగానే ఉంది, గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో గేమింగ్ మాత్రం మీరు మంచిగానే పెర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా 7 Gen సిరీస్లు ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్లోనే చెప్పాలి. 4nm ప్రాసెస్ మళ్ళీ ఇవి కూడా. సో అందుకని పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మీకు ఎలాంటి ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేయరు. అది కాకుండా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యూఐ, మ్యాజిక్ యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు చూసిన స్కిన్స్ అన్నీ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి మాత్రం మ్యాజిక్ ఓఎస్ ఖచ్చితంగా ఒక రిలీఫ్ అయితే ఇస్తుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, యూఐ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇంటర్ఫేస్ అరేంజ్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఆప్షన్స్ అరేంజ్మెంట్ కొంచెం కొత్తగా ఉంటాయి. రెగ్యులర్ మనం షామీ ఫోన్స్లో, రియల్మీ ఫోన్స్లో, ఒప్పో ఫోన్స్లో, OnePlus ఇలాంటి ఫోన్స్లో చూసిన యూఐని చూస్తూ వచ్చినాం కదా ఎన్ని రోజులు. సో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా. దానివల్ల మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొత్తది ఎప్పుడైనా కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది కదా, అందుకని కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ ఫోన్. సో ప్రాసెసర్ మీకు 30,000 రూపీస్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. 35,000 దాటి వెళ్తేనే దీన్ని ఆలోచించండి. 35,000 బిలో ఉంటే మాత్రం ఈ ప్రాసెసర్ని ఈ బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. మంచి ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న హైలైట్స్లో ఒక మెయిన్ కీ హైలైట్స్లో ఉన్నది ఏంటంటే దీనికి కెమెరా బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది మెయిన్ కెమెరా. రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మెయిన్ 2 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ బ్యాక్, ఇవి రెండు కూడా చాలా పెద్ద నెంబర్లు. అది కాకుండా ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండే ప్రాసెసర్ కాబట్టి ఐఎస్పి కూడా చాలా పవర్ఫుల్గానే ఉంటుంది. సో అందుకని కొంచెం కెమెరా శాంపిల్స్ అయితే ఖచ్చితంగా బాగానే ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయండి, కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అది కాకుండా దీంట్లో కొన్ని కొత్త ఫిల్టర్స్ ఉన్నాయి. అంటే మన రెగ్యులర్గా రియల్మీ ఫోన్స్, ఒప్పో ఫోన్స్లో వీటిలో చూసే ఫిల్టర్స్ కంటే దీంట్లో ఉన్న ఫిల్టర్స్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీకు సింగిల్ కట్అవుట్ అని చెప్పి ఇలాంటి రకరకాల వీడియోలో కూడా కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. మీరు రీల్స్ చేసుకోవడానికి, సినిమాటిక్ రీల్స్ చేసుకోవడానికి ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ వీడియో కెమెరాతో మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు 30 FPS లో. అండ్ రిమెంబర్, ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పట్ల బడ్జెట్లో ఖచ్చితంగా మిస్ అవుతున్న ఒక మెయిన్ కీ ఫీచరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఉంటే ఈ ఫోన్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది. సో ఇది మాత్రం లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ ఫోన్లో మాత్రం లేదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. 30,000 రూపాయల బడ్జెట్ మనం కన్సిడర్ చేస్తే ఇది మాత్రం నా స్ట్రైట్ పాయింట్. అండ్ రెండోది వైడ్ యాంగిల్ లెన్స్, దీని శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంది, కానీ 50 మెగాపిక్సెల్తో ఇంకా మనం పెద్దగా డీటెయిల్స్ చాలా బెటర్గా వస్తాయి అనుకున్న మాత్రం అయితే లేవు. కొంచెం బాగుంది, జస్ట్ బాగుంది అంతే, సూపర్గా ఏమీ లేదు కానీ బాగుంది. ఇక్కడ మీరు శాంపిల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాకి కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. 30 FPS మీరు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. సో ఈ బడ్జెట్లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అందుకంటే పెద్దగా మనం ఏమి కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కాబట్టి. అండ్ కమింగ్ టు ద యూఐ,
దీంట్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ దీని యూఐ మ్యాజిక్ ఓఎస్ 7.1, ఇది Android 13 బేస్డ్ యూఐ, ఇది హానర్కి సంబంధించిన ఓన్ యూఐ. ఇంతకుముందు దీని ఎమోషన్ యూఐ అనేవాళ్ళు, తర్వాత మ్యాజిక్ యూఐ అంటున్నారు. సో యూఐ మాత్రం సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో 3 ఏళ్ల క్రితం నేను ఎలా చూసినాం అలాంటి ఇంటర్ఫేస్తోనే స్టైల్తోనే ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తూ దీనికైతే చాలా బెటర్గానే తయారు చేశారు వీళ్ళు. అండ్ యూఐ దీనికి మెయిన్ కీ హైలైట్, చాలా ఫాస్ట్గా ఉంటుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా యానిమేషన్స్, ఈ ఫోన్లో మీకు యానిమేషన్స్ మాత్రం చాలా ప్లీజెంట్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి. మీరు ఒక యాపిల్ ఐఫోన్స్లో ఉన్న యానిమేషన్స్ లాంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. యూఐలో మాత్రం చాలా ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు త్రూ అవుట్ సెట్టింగ్స్లో వెళ్తున్నప్పుడు మీకు చాలా కనిపిస్తూ ఉంటుంది. యూఐ డిజైన్ బాగుంటుంది, కస్టమైజేషన్స్ చాలా బాగుంటాయి, ఐకాన్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మీకు థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి, అన్నీ ఫ్రీగానే ఉంటాయి, మీరు కావాలనుకున్నవన్నీ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకా కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు యూఐని త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అండ్ నేను వెరీ సూన్ ఈ మ్యాజిక్ యూఐ మీద ఒక వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది నాకు, కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ యూఐలతో కంపేర్ చేస్తే. సో ఎలాంటి ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు, లేటెస్ట్ వెర్షన్స్తోనే ఇదైతే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. సో ఈ ఫోను 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందా లేదా అనేది పెద్ద క్వశ్చను. ఒకవేళ ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో అండర్ 30 కానీ 30 ఉన్నా కానీ దీన్ని చూడండి, చాలా బాగుంది. కెమెరాలు, యూఐ అండ్ డిస్ప్లే, ముఖ్యంగా కర్వ్డ్ డిస్ప్లే ఓవరాల్గా బాగుంది ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్. అండ్ 30,000 రూపాయల బడ్జెట్లో స్టిల్ మీరు మిస్ అయ్యేది మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే కొంచెం అది ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్ దీనికైతే లేదు. అండ్ రెండోది కెమెరాస్లో క్వాలిటీ అనేది ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తారు. మేబీ ఇది గ్లోబల్ యూనిట్ కావడం వల్ల కెమెరా సాఫ్ట్వేర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో, మేబీ మన ఇండియా కోసం కలర్స్ కొంచెం ఇంకేమైనా అడ్జస్ట్ చేశారేమో, ఇవి మన ఇండియన్ యూనిట్ని చూసేదాకా మనం చెప్పలేము. సో అందుకని కెమెరాలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ బాగుండేదని నేనైతే అనుకున్నాను. అది కాకుండా దీంట్లో ఫిల్టర్స్ మాత్రం బాగుంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఫిల్టర్స్. అండ్ మీరు కెమెరాకి కొన్ని స్పెషల్ షార్ట్ కట్స్ ఉంటాయి, ఇలా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఫొటోస్ వస్తాయి, వింక్ చేసినప్పుడు ఫొటోస్ వస్తాయి, నవ్విన ఫొటోస్ వస్తాయి, ఇలా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే కొంచెం కూల్గానే నాకైతే అనిపించింది అనమాట. సో నా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే 30,000 లోపు వస్తే చూడండి, కొనుక్కోండి. 30 నుంచి 35,000 వస్తే ఆలోచించుకోండి, 35,000 దాటిపోతే వదిలేయండి. ఇది నా స్ట్రైట్ ఆన్సర్. సో ఇది హానర్ 90కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మన ఇండియన్ యూనిట్ వచ్చిన తర్వాత కొన్ని మీకు వీడియో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. లైక్ చేయడం మర్చిపోద్దు, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, షేర్ కూడా ఇంపార్టెంట్.